సో మనము సాయిల్ టెస్టింగ్ మెథడ్తో స్టార్ట్ చేద్దాము. సాయిల్ టెస్టింగ్ మెథడ్ స్టార్ట్ చేసే ముందు సాయిల్లో ఏమేమి ఉంటాయి నాకు చెప్పాలి మీరు. ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, ఇంకా శాండ్ ఉంటుంది, ఇంకా క్లే, బంకమన్ అంటే క్లే పాట్ తయారు చేస్తారు కదా, క్లే, సిల్ట్, ఈ 4 ఉంటాయి. సింపుల్గా 4 భాగాల్లో డివైడ్ చేద్దాం సాయిల్ని. శాండ్, సిల్ట్, క్లే అండ్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్లో మీకు రూట్స్ కూడా ఉండొచ్చు, డికంపోజ్ లీవ్స్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. ఒక రాయ బ్రేక్ అవుతుంది వెదరింగ్ వల్ల, చిన్న రాయి కింద మారుతుంది, అది ఇంకా పౌడర్ కింద మారుతుంది, శాండ్ కింద మారిపోయి నెక్స్ట్ సిల్ట్ కింద మారి నెక్స్ట్ క్లే కింద మారుతుంది, బ్రేక్ డౌన్ అయ్యాయి. షో నేను టెస్టింగ్లో మీకు చూపిస్తాను, క్లియర్గా కనబడుతుంది. ఓకే. సో వెదరింగ్ కండిషన్లో ఏమవుతుందంటే స్టోన్స్ సాయిల్ కింద మారుతుంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో. ఓకే. అయితే నేను ఇప్పుడు చెప్పిన ప్రకారము శాండ్ ఉంటుంది, సిల్ట్ ఉంటుంది, క్లే ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఓకే. కన్స్ట్రక్షన్లో ఏం పనికి వస్తుంది ఇందులో? అది ఫార్మింగ్లో పనికి వస్తుంది. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటాయి. శాండ్, క్లే మేజర్లీ 2 చూస్తాము. ఓకేనా. క్లే అండ్ శాండ్. సిల్ట్ ఒకవేళ ఉంది అంటే బిలో 10% ఉండాలి, తక్కువ ఉండాలి. ఎక్కువ ఉందంటే సిల్టీ సాయిల్, దాంతో కట్టడం కష్టం, కట్టలేము. ఓకే. క్లే ఎక్కువ ఉంటే కట్టగలమా? క్లే తక్కువ ఉంటే కట్టగలమా? సాయిల్ అండ్ శాండ్ కన్నా క్లే కొంచెం తక్కువ. మరి శాండ్ ఎక్కువ ఉంటే కట్టగలమా? తక్కువ ఉంటే కట్టగలమా? తక్కువ ఉంటే ఏమవుద్ది? పగుళ్ళు వచ్చేస్తాయి. క్లే ఎక్కువ ఉంటే ఏమవుద్ది? పగుళ్ళు వచ్చేస్తుంది. రెండిట్లో బాధే. ఓకే. సో ఎంత ఉండాలి క్లే కంటెంట్? 40 కాదు, 20 to 30%. ఆయన చెప్పినట్టు 20 నుంచి 30% క్లే కంటెంట్ ఉండాలి, ఒక 70% శాండ్ కంటెంట్ ఉండాలి. సాయిల్ టెస్టింగ్ చేస్తే ఆ డిఫరెన్స్ మీకు తెలిసిందనుకోండి, దాంతో ఇంకా కొన్ని టెస్ట్ చేసుకొని మనం కట్టడం స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? సాయిల్ టెస్టింగ్ చేస్తే తెలుస్తుంది. ఓకే. సాయిల్ టాప్ సాయిల్ వాడాలా, ఎక్కడ సాయిల్ కింద సాయిల్ వాడాలా? 1 ఫీటు, 1 అడుగు లోపల కిందది, దాన్ని సబ్ సాయిల్ అంట. టాప్ సాయిల్ వాడకుండా సబ్ సాయిల్ వాడతాము. ఓకేనా. ఓకే. సో మీకు సబ్ సాయిల్ ఎందుకు వాడాలి? టాప్ సాయిల్లో ఏముంది? ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది టాప్ సాయిల్లో, కాబట్టి సబ్ సాయిల్ వాడతాము. సెకండ్, బిఫోర్ సాయిల్ టెస్టింగ్, ఇది మీకు థియరటికల్గా చెప్తున్నాను. ఇప్పుడు సాయిల్స్లో ఏ మట్టి సూటబుల్? ఎర్ర మట్టి సూటబులా, నల్ల మట్టి సూటబులా? ఎందుకు? పగులు రాదు, ఎక్స్పాన్షన్ అవ్వదు. అవునా. సో ఎర్ర మట్టి చాలా మంచిది కట్టడానికి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మనం సాయిల్ టెస్టింగ్ చేద్దాము. సాయిల్ టెస్టింగ్లో 5-6 రకాలు ఉంటాయి. నేను ఫస్ట్ మెథడ్ చెప్పేసి ఇంకో 4-5 మెథడ్స్ దాన్ని ఫాలో అప్ నెక్స్ట్ చెప్తాను. మీరు అది జాగ్రత్తగా చూడండి. అండ్ అది మీరు ఎలాంటి సాయిల్కైనా టెస్టింగ్ మీరు చేయొచ్చు. ఓకే. ఇందులో మనం ఏం చేస్తామంటే సెడిమెంటేషన్ టెస్ట్ చేస్తాం. ఫస్ట్ సెడిమెంటేషన్ టెస్ట్ అంటే ఒక బాటిల్ ఆర్ జార్లో మట్టేసి వాటర్ వేసి దాన్ని షేక్ చేసి పెడతాము. దాంట్లో సెడిమెంట్స్ అంటే దాంట్లో లేయర్స్ కనబడిపోతాయి మనకి. శాండ్ లేయర్స్ ఇది, క్లే లేయర్ ఇది అని కనబడిపోయింది. ఓకే. సెకండ్ మెథడ్ మనం చేసేది ప్యాటీ టెస్ట్ అంటారు. థర్డ్ డ్రాప్ టెస్ట్. ఓకే. సిగార్ టెస్ట్, అలా రకరకాల టెస్ట్ అన్నీ చేసి, సౌండ్ టెస్ట్, స్మెల్ టెస్ట్, ఇవన్నీ చేసిన తర్వాత మనం యాక్చువల్గా కన్స్ట్రక్షన్లోకి దిగుదాం. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి వాట్ ఐఎమ్ డూయింగ్. ఒక జార్ అయినా ఒక ప్లాస్టిక్ బాటిల్, దాని లేబుల్ తీసేసి అదైనా వాడచ్చు. సో ఒక జార్ తీసుకొని మన హాఫ్ కన్నా తక్కువ మట్టి వేస్తాం. ఓకేనా. చాలా సరిపోతుంది. ఓకే. వాటర్ ఎంతవరకు వేయండి? ఎంత మట్టి వేసావో అంత వాటర్ మట్టి వేసాము. అవునా. సో ఆర్గానిక్ మ్యాటర్ ఏమవుతుంది? పైకి తేలుతుంది, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి. ఇప్పుడు ఇలా చేస్తే సరిపోదు కదా, దీన్ని షేక్ చేయాలి. దేంది రేషియో అందులో వెళ్ళొద్దు. మట్టి వాటర్ వేసిన తర్వాత పైన కొంచెం గ్యాప్ ఉండాలి, షేక్ చేస్తే మూవ్ అయ్యేటట్టు బాగా, అంతే.
సో మట్టేసి సగం మట్టేసేసి వాటర్ వేసి ఇలా మూవ్ అయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోద్ది. అంత హార్డ్ రేషియోస్లోకి వెళ్ళొద్దు. వెరీ కుకింగ్ లాంటిదే న్యాచురల్ బిల్డింగ్. ఇప్పుడు ఇది షేక్ చేసాం కదా, ఇప్పుడు టెక్నికల్గా ఏమవ్వాలి, ఇందులో మీకు కనబడుతుందా కింద డార్క్ ఉంది, అదంతా శాండ్ సెటిల్ అయిపోయింది ఆల్రెడీ. క్లే అంటే ఏంటి, లైట్ కదా, బాగా వాటర్లో కలిసిపోయింది క్లే. అది దిగేసరికి 1 or 2 days పడుతుంది. ఓకే, 1 or 2 days పట్టకూడదు, ఫాస్ట్గా అయిపోవాలంటే స్ఫటిక ఉంటుంది కదా, ఆలం స్ఫటిక, దాని పౌడర్ కొంచెం ఇందులో వేసేసి కొంచెం ఉప్పు వేసేయండి. 3-4 hours రీడింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎనీ సాల్ట్. ఇప్పుడు ఇది ఎవ్రీ ½ an hourకి ఒకసారి షేక్ చేయాలి. మళ్ళీ ఎందుకు కాదు, ఫస్ట్ మనము మట్టి వాటర్ వేస్తాం కదా, ఒకసారి షేక్ చేస్తాము, క్లే చాలా హార్డ్ అయిపోతుంది, చాలా హార్డ్ అయిపోతుంది ఎండకి. సో వెంటనే డిజాల్వ్ అవ్వదు, అదొక అరగంట పడుతుంది, గంట పడుతుంది డిజాల్వ్ అవడానికి వాటర్లో. సో శాండ్తో పాటు కింద క్లే పార్టికల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే, అది పైకి రావాలని మనం మళ్ళీ ఎవ్రీ ½ an hour 3 times 4 times షేక్ చేస్తే మీకు శాండ్ కరెక్ట్ వాల్యూస్ తెలుస్తుంది. ఫస్ట్ 10 secondsకి శాండ్ వాల్యూ తెలిసిపోతుంది. ఓకేనా, దీని తర్వాత ఏం వాల్యూ తెలుస్తుంది మనకి, సిల్ట్. సిల్ట్ ఏంటి, డార్క్ లైన్ ఉంటుంది, తర్వాత క్లే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.